వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ బిడ్డ, పవర్ లిఫ్టింగ్లో స్వర్ణం గెలిచిన గిరిజన యువతి. డిఎస్సి వాయిదా వేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించిన నిరుద్యోగులు. బోరుబావుల నుండి నీళ్లు రాక బోరు నీడుస్తున్న రైతన్నలు, దేవుడిపైనే భారం వేశామంటున్న మదనపల్లి రైతు రాజన్న. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన తోట లక్ష్మీకాంతారావు, పాల్గొన్న తహసీల్దార్ ముజీబ్, జుక్కల్ మండలాల అధికారులు. శిథిలాలుగా మారుతున్న తెలంగాణ చరిత్ర, సహాయం కావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తున్న స్థానికులు. దివ్యాంగ విద్యార్థుల మార్కుల జాబితాలో అవకతవకలు, విద్యార్థి వాట్సాప్ మెసేజ్కు స్పందించిన మంత్రి నారా లోకేష్. సొంత జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన, మహిళల కోసం ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలు చేపట్టనున్న ముఖ్యమంత్రి. పెళ్లి విషయంలో బాంబు పీల్చిన భారత్ బౌలర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ హీరోయిన్ ఫోటోలు. నాగబాబు కూతురికి బిగ్ బాస్ ఇన్విటేషన్, సీజన్ 8 కంటెస్టెంట్స్ని ఫైనల్ చేసిన బిగ్ బాస్. పిన్నెలను పీడిస్తున్న ఈవీఎం బాక్సులు, మరో 2 రోజుల పాటు విచారణ కొనసాగింపు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గిరిజన అమ్మాయి తేజావత్ సుకన్యపై సత్తా చాటింది. జిల్లాలోని సిరూరు మండలానికి చెందిన సుకన్య పోచఫ్స్ట్రోమ్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పోచఫ్స్ట్రోమ్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె పసిడి నెగ్గింది. స్వర్ణం గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై దేశకీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న కోచ్లు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. స్వర్ణం గెలిచిన సుకన్యబాయికి జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్సి రాత పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. దీనితో లక్టీకపూర్లోని ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన డిఎస్సి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్ 2ని వాయిదా పడుతుందని కథనాలు వచ్చాయి. అయితే డిఎస్సి అభ్యర్థులు మాత్రం డిఎస్సిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానితో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో కూడా డిఎస్సి అభ్యర్థులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. వానాకాలం ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు నిదర్శనమే మాక్లూరు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన రాజన్న రైతు పొలంలో బోరుబావి దృశ్యాలు. తన పొలంలోని 2 బోర్లు కాసేపు ఆగుతూ మరి కాసేపు నీళ్లు పారుతున్నాయని చెబుతున్నాడు. దేవుడిపై భారం వేసి 4 ఎకరాల భూమిలో నాటు వేశానని, ఇప్పటివరకు సరైన వర్షాలు లేక బోర్లు సరిగ్గా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలువురు లబ్ధిదారులకు ఆదివారం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 56 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. మద్నూరు తహసీల్దార్ ముజీబ్, మండలాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్ గార్డెన్ ఇప్పుడు శిథిలావస్థకు గురైంది. పురావస్తు ప్రదర్శనశాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పాలు, శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులతో నిజామాబాద్ పురావస్తు ప్రదర్శనశాల జిల్లాకే తలమానికంగా నిలిచింది. లక్షలు వెచ్చించి పునరుద్ధరించిన అధికారుల నిర్లక్ష్యంతో చీకటిలో మగ్గుతున్నది. 6 ఏళ్లుగా తాళం వేసి ఉంచారు. విద్యుత్ బిల్లులు కట్టలేక 2 ఏళ్లుగా అంధకారంలో ఉంచారు. శిల్ప సంపద, మనదైన చరిత్రను తెలుసుకునే అవకాశం కల్పించాలని చరిత్ర పరిశోధకులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు, అపురూప శిల్పాలు ఉన్న మ్యూజియాన్ని అవసరమైన మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తదితర అధికారులు తెలుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో 12 ఏళ్ల పాటు మూసి ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉన్నతాధికారులు స్పందించి మ్యూజియాన్ని తెరవాలి అని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ సంస్థలో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేష్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేష్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్లు దక్కిన ఐఐటి మద్రాస్ తెచ్చిన కొత్త నిబంధనలతో వీళ్ళు ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు మార్కుల మెమో జారీ చేస్తుండగా వీరి ప్రవేశాలకు అది అడ్డంకిగా మారింది. దీనిపై వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ మార్కుల మెమోలు సవరించి ఇవ్వడమే కాకుండా అందుకు అనుగుణంగా జీవో జారీ చేశారు. దీనితో 25 మంది విద్యార్థులు జాతీయ సంస్థల ప్రవేశాలు పొందే ఛాన్స్ దక్కింది.
వీరిని సోమవారం లోకేష్ అభినందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీశక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 5:30 తిరిగి హైదరాబాద్కు రానున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అయితే విజేత జట్టులోని ఆటగాళ్లకు వారి సొంత గడ్డపై ఘనస్వాగతం లభించింది. ఇటు సిరాజ్ నుంచి అటు శివన్ దూబే వరకు ఇలా ప్రతి ఒక్కరికి అద్భుతమైన స్వాగతం లభించింది. ఇక చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు కూడా కాన్పూర్లో ఘనమైన ఆహ్వానం దక్కింది. ఈ క్రమంలో కుల్దీప్ తన పర్సనల్ విషయాల గురించి కీలక విషయాలు వెల్లడించారు. కుల్దీప్ తన ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో ఆటగాడి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో కుల్దీప్ ఓ బాలీవుడ్ హీరోయిన్తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలపై కుల్దీప్ స్పందించాడు. ఏ హీరోయిన్తోనూ తాను ప్రేమలో లేనట్టు తేల్చి చెప్పేశాడు. అలాగే తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. నాతో పాటు నా కుటుంబాన్ని సక్రమంగా చూసుకునే అమ్మాయి కావాలంటూ తేల్చి చెప్పాడు. తన పెళ్లిపై త్వరలోనే అందరికీ స్వయంగా చెప్తానంటూ క్లారిటీ ఇచ్చాడు కుల్దీప్. ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పాపులారిటీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ షో స్టార్ట్ కాకముందే ఎన్నో లీకులు, అంచనాలతో జనాలను ఊపేస్తుంది. ఇక షో మొదలయ్యాక టీవీ రేటింగులు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. అంటే ఈ షోకి ఎంత పాపులారిటీ ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ క్రేజ్తో అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో దూసుకుపోతుంది. తెలుగులోనూ ఎంతో సక్సెస్ అయ్యి ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఆగస్టు 4 లేదా 11వ తేదీల్లో బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కానుంది. 100 రోజుల పాటు సాగే బిగ్ బాస్ తెలుగు షోలోకి దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. బరిలక్క, సురేఖవాణి, కమెడియన్ కిర్రక్ కార్పి, హేమ, యాంకర్ రీతు చౌదరి, హీరో రాజ్ తరుణ్, కుమారి వంటి పేర్లు తెగ వినిపిస్తున్నాయి. తాజాగా ఓటీటీలో సంచలనంగా మారిన పరువు హత్య అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్లో కీలక పాత్ర పోషించిన అమృత ప్రణయ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈమెను కూడా బిగ్ బాస్ షోకి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. దీనిపై అటు భారత ఎన్నికల సంఘం, ఇటు కోర్టుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోని దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసంతో పాటు 2 హత్యాయత్నం కేసులు పోలీసులు నమోదు చేశారు. 2 హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. దీనితో ఆయన నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో ఉన్నారు. అయితే పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించగా 2 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2 హత్యాయత్నం కేసుల్లో 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు జిల్లా జైల్లోనే విచారించాలని ఆదేశించింది. విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది. ఈ నెల 8, 9 తేదీల్లో విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు పిన్నెల్లిని విచారించనున్నారు. మధ్యాహ్నం 1 గంట పాటు లంచ్ బ్రేక్ ఇస్తారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.